సరే సరే స్టార్ట్ ఫైన్ చేయండి. స్టార్టా ముహూర్తాలన్నీ మంచిగా ఉన్నాయి కదా. రైట్, వెల్కమ్ టు ద సెషన్. ఫార్మల్గా చెప్పుకోవాలంటే సరే, లెట్ స్టార్ట్ విత్ ఏ కోట్ అన్నా కదా. మన ఈ కోట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ 2021 ఈజ్ హౌ టు గూగుల్. అంటే 2021 అని కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో మొత్తం హౌ టు గూగుల్ అనమాట. అంటే బేసిక్గా మన సిఎస్సి వాళ్ళకైతే ప్రతిదీ ఏమంటారు నెట్లో అవైలబుల్ ఉంటుంది. పర్ఫెక్ట్గా గూగుల్ చేసి ట్యూటోరియల్ అన్ని క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటి మనం ఏమంటారు అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఫైన్, లెట్స్ డైవ్ ఇన్ టు ద ట్యూటోరియల్. సో ఫస్ట్ మనకి బేసిక్గా ఈ 3 స్టెప్స్ ఉండాలన్నమాట. ఈ త్రీ థింగ్స్ ఉండాలి. ఏంటంటే గిటబ్ అకౌంట్, గిట్ సాఫ్ట్వేర్ అంటే మన విండోస్ ఆర్ ఉబుంటులో డైరెక్ట్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, లేకపోతే అది చూద్దాం ఎట్లా ఇన్స్టాల్ చేయాలో తర్వాత. అందరి దగ్గర మ్యాక్సిమం విండోసే ఉంది కాబట్టి మనం ఇప్పుడైతే విండోస్ సిస్టంలో చేస్తున్నాం. అండ్ మీరు ఏం కోడ్ అయితే చేయాలనుకుంటున్నారో డంప్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్ ఉండాలన్నమాట. సో బేసిక్గా github.com ఉంటుంది కదా, github.comకి వెళ్తే మనకి ఇట్లా వస్తుంది పేజ్. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్, సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మీ యూజర్ నేమ్ యూనిక్ ఉండాలి, ఏదో ఒకటి యూనిక్గా పెట్టుకోండి, మర్చిపోకండి, ఎప్పటికైనా అవసరం వస్తుంది అది. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి, డొమైన్ మెయిల్ ఆర్ మీ పర్సనల్ మెయిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టేస్తే ఇక్కడ క్రియేట్ అకౌంట్ కొట్టేస్తే క్రియేట్ అయిపోద్ది. సరే, మనం ఫస్ట్ అయితే ఒకసారి ఈ github.com ఉంది కదా, ఈ github.com పేజ్లో ఏం కనిపిస్తుంది మీకు? బేసిక్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇది ఏంది కనిపిస్తుంది ఆ స్క్రీన్? ఇదేంటి పాపం వాళ్ళంతా కష్టపడి చేసారు. హలో, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది. కనెక్టింగ్ వరల్డ్, వెరీ గుడ్. ఇంకా ట్రైంగ్ టు కనెక్ట్ ద వరల్డ్, ఓకే ఫైన్. బేసిక్ అయితే మనకి గ్లోబ్ కనిపిస్తుంది ఇక్కడ. నేను ఇందాకనే చూసిన, ఇది ఈరోజు అబ్జర్వ్ చేయలేదు, ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఈ రోజే చూసిన. ఇక్కడ ఏదో దానిపైన హూవర్ చేస్తుంటే మనకి అక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అంటే సమ్ బ్రాండ్ ఏదో ఉంది కదా, బడ్జెట్ ట్రాకింగ్. అంటే బడ్జెట్ ట్రాకింగ్ అనేది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇంకా ఇక్కడ మన ఇండియాలో చూస్తే ఇండియాలో ఏదో ప్రాజెక్ట్ కనిపిస్తుంది, మోసిప్ ఇన్ఫ్రా అని. ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళ డెవలపర్స్ తోటి కనెక్ట్ అయ్యి క్రియేట్ చేస్తారు అన్నట్టు. అంటే ఇట్లాంటి పెద్ద తయారు చేయడం. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ అయితే నేను ఒక్కరిని కూర్చొని, లేకపోతే శిరీష్ ఒక్కరి కూర్చొని కోడ్ చేయలేదు కదా. వాళ్ళకి యశ్వంత్ హెల్ప్ కావాలి, విజయ్ హెల్ప్ కావాలి, జాహ్నవి హెల్ప్ కావాలి, ఇంకా సుప్రియ హెల్ప్ కావాలి. ఇట్లా డిఫరెంట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరి హెల్ప్ అవసరం ఉంటుంది అనమాట. మేబీ అట్లా ఏమంటారు, ఇట్లా మంచి క్రియేటివ్ పీపుల్ అందరూ ఒకటే కంట్రీలో ఉండకపోవచ్చు. ఒకరు యూఎస్ ఉంటారు, ఒకరు యూకేలో ఉంటారు, ఒకరు ఇండియాలో ఉంటారు. సో అట్లా అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి కూడా వర్క్ చేయగలిగే స్కోప్ మనకి గిట్హబ్ ఇచ్చింది అనమాట. యాక్చువల్లీ మీరు అందరూ ఫస్ట్ డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాము ఇదంతా ఎందుకు అన్నట్టు అనుకుంటారు. కానీ ఎందుకు వై గిట్హబ్ అంటే ఏదైనా నేర్చుకునే ముందు వై గిట్హబ్, వై సంథింగ్ అనేది చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. బేసిక్గా మనకి ఒక్కటే డెవలపర్ ఉండడు కాబట్టి అప్పట్లో ఏంటంటే ఒకరు కొంచెం కోడ్ రాస్తారు, ఒకరు ఒక పీస్ ఆఫ్ కోడ్ రాస్తారు 10 లైన్స్, ఇంకొకరు అంటే ఇంకో దగ్గర ఉన్న వాళ్ళు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త పర్సన్ ఉన్నాడు కదా, ఆ కొత్త పర్సన్ కి ఈ కోడ్ అంతా ఇతను మెయిల్లో కానీ ఎట్లనో కానీ సెండ్ చేయాలి. సెండ్ చేస్తే ఆయన కోడ్ ఓపెన్ చేసి ఈయన కోడ్ దాంట్లో కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని సంథింగ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ టు డూ, ఆ కొత్త కోడ్ ని రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఇదంతా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది కదా, అంతేనా కదా? ఒక డెవలపర్ రాసిన కోడ్ ఇంకొక డెవలపర్కి ఇచ్చి అది మెయిల్లోనో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పంపిస్తే ఆ కోడ్ని కాపీ చేసుకొని వాళ్ళు పేస్ట్ చేసుకొని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ వాళ్ళు ఏదన్నా కొంచెం రాసి
దాన్ని కాపీ చేసి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవడం. సో ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ నాట్ ప్రొడక్టివ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ఉంది కదా. అండ్ వర్షన్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. బేసిక్ ఏంటంటే అందరు ఏంటి రాస్తారు, మనం ఏంటంటే మంచిగా ఒకటంతా మంచిగా ఉంటుంది, క్లియర్గా మొత్తం సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదో ఒక కొత్త లైన్ యాడ్ చేద్దాం అనుకుంటాం లాస్ట్కి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అన్నట్టు ఒక థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ అనే ఒక లైన్ యాడ్ చేద్దాం అనుకుంటాం. అది యాడ్ చేసే వరకు ఏమవుతుందంటే ఉన్నదంతా ఆగం అయిపోతుంది అన్నట్టు, ప్రీవియస్ అంతా ప్రాబ్లం అయిపోతుంది కదా. సో ఈ వర్షన్స్ ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట బేసిక్గా ఈ గిట్హబ్ అనేది. సో అట్లా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు గిట్హబ్ అని అంటే ఇది జస్ట్ దాని కోర్ పైన బేసిక్ యూజెస్ మాత్రమే. ఇంకా ఇన్ డెప్త్ వెళ్తే వేరే చాలా ఉంటాయి, అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ డిఎస్ అసైన్మెంట్ వరకు అయితే ఫస్ట్ అసైన్మెంట్ అయితే ఎట్లా సబ్మిట్ చేయాలో చూద్దాము, అంతే కదా. సో గిట్హబ్ జాయిన్ అయిపోండి, అంటే సైన్ అప్ చేసుకోండి ఫస్ట్ అకౌంట్. తర్వాత ఈ సైన్ ఇన్ బటన్ కొట్టేస్తే పైన మనకి ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఐడి పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత సైన్ ఇన్ అయిపోవాలి. బేసిక్గా గిట్హబ్ అంటే ఏంది ఇన్ వన్ లైన్, గిట్హబ్ ఇన్ వన్ లైన్ ఏంటి అని అంటే ఇట్స్ ఏ గూగుల్ డ్రైవ్. ఇట్స్ కైండ్ ఆఫ్ గూగుల్ డ్రైవ్ ఆర్ సమ్ క్లౌడ్ స్టోరేజ్ ఫర్ అవర్ కోడ్స్ అనమాట. మన కోడ్స్ అన్ని ఉంటాయి కదా, అంటే బేసిక్గా మనకి గూగుల్ క్లౌడ్ ఉంటుంది, గూగుల్ క్లౌడ్ లేకపోతే ఆఫీస్ 365 క్లౌడ్, గూగుల్ డ్రైవ్, ఇవన్నీ ఏంటివి అని అంటే మన ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ వేరే వీడియోస్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటాం, అంటే మీడియా. ఈ గిట్హబ్ ఏంటంటే అట్లాంటి డ్రైవే, ఎస్పెషల్లీ ఫర్ కోడ్స్ అనమాట, అంటే డిఫరెంట్ కోడ్స్ కోసం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ కనిపిస్తున్నాయని రిపాజిటరీస్ అంటారు. అంటే డ్రైవ్ లో మనకి ఫోల్డర్స్ ఎట్లాగో ఇక్కడ రిపాజిటరీస్ అట్లా. Is it audible? Yes. Nice. So 10 seconds lag undemo ikkada. Fine. So ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి గూగుల్ డ్రైవ్ లో ఫోల్డర్స్ ఎట్లాగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న రిపాజిటరీస్ అంటాం ఇక్కడ మనం. సో ఎవరైనా అడిగితే మీ రెపో షేర్ చేయండి అట్లా అడుగుతున్నాం, స్టైల్గా ఏమంటారు, స్టైల్గా అనాలి అని అంటే రెపో అని అంటారు స్టైల్గా. ఓకేనా? మీరు కూడా ఇప్పటి నుంచి ఎవరైనా కోడ్ షేర్ చేయండి అన్నప్పుడు ఇట్లా ల్యాప్టాప్ స్క్రీన్ ని ఫోటో తీసి షేర్ చేసే బదులు యూ కెన్ షేర్ యువర్ రెపో, రైట్? సో అట్లా అనమాట. ఫైన్. సో మనం ఒక కొత్త రెపోజిటరీ క్రియేట్ చేసుకుందాము, అంటే కొత్త ఫోల్డర్, బేసిక్గా కొత్త ఫోల్డర్ రెపోజిటరీ క్రియేట్ చేసుకుందాం. డిఎస్ కోసం డిఎస్ అని నేమ్ చేసుకుందాం. నా దాంట్లో డిఎస్ అని ఆల్రెడీ ఉంది, సో దీనికి ఇంకో ఎస్ యాడ్ చేస్తున్నా, డిఎస్ఎస్. ఫైన్, రైట్. సో ఇక్కడ చూడండి, గ్రేట్ రెపోజిటరీ నేమ్స్ ఆర్ షార్ట్ అండ్ మెమొరబుల్, నీడ్ ఇన్స్పిరేషన్ వాడే ఇస్తుండ అన్నట్టు. ఇట్లా డియాక్టిక్ ఇంజన్ అని పెట్టుకోండి, డిడాక్టిక్ ఇంజన్ అని పెట్టుకోండి, అట్లా డిఫరెంట్గా ఇవ్వమని అంటుండే, కానీ అవన్నీ అవసరం లేదు. డిఎస్ఎస్ అని ఇద్దాం. డిస్క్రిప్షన్ అంటే దిస్ ఈజ్ ఏమంటారు, దిస్ ఈజ్ మనది ఏంది, డేటా స్ట్రక్చర్స్ రెపో అని పెట్టేసుకుంటే సరిపోద్ది. అంటే ఆప్షనల్, అది మీరు ఇష్టం పెట్టుకోవచ్చు లేకపోవచ్చు. ఇక్కడ 2 types ఆఫ్ రెపోజిటరీస్ ఉంటాయి, పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ ఏంటంటే మీ ప్రొఫైల్ github.com/ మీ ప్రొఫైల్ నేమ్ ఉంటుందిగా. ఇప్పుడు github.com ఒక్కసారి చూద్దాం, github.com/ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ రిపోజిటరీస్ అని కనిపిస్తున్నాయి కదా. పబ్లిక్ ఉన్న వాళ్ళకు కూడా అందరికి రిపోజిటరీస్ కనిపిస్తాయి అనమాట. అంటే నేను అకౌంట్ లేకపోయినా సరే నేను ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేసినప్పుడు ఈ github.com/ మీ యూజర్ నేమ్ కొట్టినప్పుడు మీ రిపోజిటరీస్ అన్ని కనిపిస్తాయి. అక్కడ కనిపించేవి ఓన్లీ పబ్లిక్ రిపోజిటరీస్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, అది నాకు ఒక్కరికే కనిపిస్తుంది. సో అట్లా ఉంటుంది అనమాట. సో పబ్లిక్ ఆర్ ప్రైవేట్, ఇప్పుడు మనం సర్కి షేర్ చేస్తున్నాం కాబట్టి పబ్లికే పెట్టుకుంటే బెటర్. ఓకేనా? పబ్లిక్ రిపోజిటరీ క్రియేట్ చేసుకోవాలి. రీడ్ మీ ఫైల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గిట్ ఇగ్నోర్ ఏంటి అనేది తర్వాత, ఇప్పుడు అవసరం లేదు. ఈ లైసెన్స్ కూడా మనకు అవసరం లేదు. ఈ రీడ్ మీ ఫైల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ క్రియేట్ చేసినాక చెప్తాం. ఓకేనా? ఇదైతే టిక్ చేసుకోండి, యాడ్ ఏ రీడ్ మీ ఫైల్ అనేది. సో క్రియేట్ రిపోజిటరీ. సో ఇక్కడ ఎంటీ రెపోజిటరీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ readme.md అనే ఒక ఫైల్ ఒక్కటి ఉంది, దాంట్లో ఇంకేం డంప్ చేసి లేవన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే బేసిక్గా గిట్ అని ఉంటుంది కదా, ఒకసారి గూగుల్లో గిట్ అని కొట్టండి. సారీ
గిట్. సో ఫైన్ 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 ఫైన్. ఇప్పటికైతే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటి? స్కాన్ఎఫ్. సెకండ్ స్టెప్ ఏంటి? డైరెక్ట్ కోడ్ డంప్ కాదు, యాక్చువల్లీ ఇంకో సెకండ్ స్టెప్ ఉంది కదా ఇక్కడ. ఫైన్ ఫైన్. గిట్ సాఫ్ట్వేర్ అనేది మన దాంట్లో ఉండాలి. సాఫ్ట్వేర్ అనేది మన దాంట్లో ఉండాలన్నమాట. ఇక్కడ గిట్ అని బేసిక్గా గిట్ వేరు, గిట్ హబ్ వేరు. దీని గురించి మీరే రీసెర్చ్ చేయండి. గిట్ వేరు, గిట్ హబ్ వేరు, ఈ రెండు సేమ్ కాదు. ఓకేనా? ఫైన్. ఇక్కడ గిట్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒక కైండ్ ఆఫ్ ఒకటి వస్తుంది, ఒక గిట్ బ్యాష్ అని ఒకటి వస్తుంది అనమాట. చూపిస్తా తర్వాత. సో యాక్చువల్లీ ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ ఫైల్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ కొట్టేస్తే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఫైల్స్ అన్ని. ఇట్లా చూస్ యువర్ ఫైల్స్ అని ఉంది కదా. ఇప్పుడు నా దాంట్లో కోడ్స్ ఏమి లేవు అనుకుంటా. సమ్ ఎక్సెల్ షీట్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇట్లా ఓపెన్ కొట్టేసి కమిట్ చేంజెస్ అని కొడితే కమిట్ అయిపోతుంది, నో ఇష్యూస్ దానికి. కానీ ఇది ఏమంటారు, ఈజియెస్ట్ వే కాదు అనమాట. అంటే ఈజియెస్ట్ వేనే, కానీ ప్రొడక్టివ్ వే కాదనమాట. మనకి ఎందుకంటే ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి, సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. అట్లాంటి ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ అన్నీ ఏమంటారు మేనేజ్ చేసుకోవడం, ఇట్లా అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది. ఇంకా దీనికి లిమిట్ ఉంటుంది, ఒక 10 MB 20 MB అట్లనే అప్లోడ్ చేయాలి అని అంటది. సో ఇదంతా కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. ఇట్లా లిమిటేషన్స్ లేకుండా అప్లోడ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఈ గిట్ సాఫ్ట్వేర్ కావాలి. ఓకేనా? గిట్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత గిట్ బ్యాష్ అని ఒకటి వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే గిట్ బ్యాష్ హియర్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేస్తే గిట్ బ్యాష్ వస్తుంది అనమాట. ఓకేనా? కనిపిస్తుందా? డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేసినప్పుడు అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ 2 ఆప్షన్స్ వస్తాయి, గిట్ బ్యాష్ హియర్, గిట్ GUI హియర్. GUI ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికన్నా? ఫాస్ట్గా టైప్ చేయండి, ఇప్పటికే లాగ్ అయిపోయించా. గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో గిట్, ఇప్పుడు మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంత బాగుండదు బేసిక్గా, ఎందుకంటే ఏమో అది నచ్చదు నాకు ఎందుకు. సో అది వద్దు మనకి. మనం ఎంతైనా మనం CSC స్టూడెంట్స్ కాబట్టి మనం టర్మినల్ వాడదాం అనమాట. గిట్ బ్యాష్ అంటే టర్మినల్ ఇది. సో ఇక్కడ మనం ఫస్ట్ యాక్చువల్లీ నా దాంట్లో ఏం కోడ్స్ లేవు, నేను మొన్ననే సిస్టమ్ ఫార్మాట్ చేసుకున్నా. ఒక్క నిమిషం, నేను నా కొన్ని కోడ్స్ ఇళ్ళకి కాపీ చేసుకుంటా. ఒక్క నిమిషం, 1 minute. ఫైన్, రైట్. సో ఈ ఫోల్డర్ వచ్చేసింది కదా, ఇక్కడ అన్ని కోడ్స్ ఉన్నాయన్నమాట. బేసిక్ ఇక్కడ గ్రాఫ్స్ అని ఉంటాయి, అంటే గ్రాఫ్స్లో గ్రాఫ్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లింక్ లిస్ట్లో లింక్ లిస్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్, దాంట్లో సింగ్లీ డబ్లీ అని ఇట్లా డైరెక్టరీస్ అన్ని పెట్టిన అనమాట. స్టాక్ అని ఒకటి ఉంటుంది. సో ఇది బేసిక్గా నాకు కోడ్స్ కావాలని దీన్ని తీసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రెపో ఉంది కదా, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఈ కోడ్ అనేది ఉంది కదా, ఈ కోడ్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేయాలి. ఇది ఈ బటన్ కొడితే కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గిట్ GUI హియర్ అని, గిట్ బ్యాష్ హియర్ అని కొట్టినాం కదా, ఆ గిట్ బ్యాష్లో ఫస్ట్ కమాండ్ ఏంటి అని అంటే, ఈ రాసుకోండి కమాండ్స్. గిట్ క్లోన్, దీన్ని ఏమంటారు, ఇన్వర్టెడ్ కామాస్లో మీ రెపో నేమ్. యాక్చువల్లీ ఇక్కడ కాపీ చేస్తారు కదా ఈ రెపో నేమ్, ఇక్కడ కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట.
అక్కడ కంట్రోల్ సి కంట్రోల్ వి పనిచేయదు, షిఫ్ట్ ఇన్సర్ట్ అని ఉంటుంది పేస్ట్ షార్ట్ కట్ ఇంకోటి. ఓకేనా, మీ ఇష్టం, అట్లా ఫాలో అవ్వచ్చు, లేకపోతే రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయవచ్చు. సో ఇది అబ్జర్వ్ చేసి ఈజీగానే ఉంటుంది, అంత పెద్ద అదేమి ఉండదు. ఇది మీ యూజర్ నేమ్ ఉంటుంది, తర్వాత github.com ఉంటుంది, మీ యూజర్ నేమ్ ఉంటుంది, తర్వాత మీ రిపాజిటరీ నేమ్ ఉంటుంది, లాస్ట్కి .git అని ఒకటి ఉంటుంది అంతే. సో గిట్ క్లోన్ అని కొట్టేస్తే ఎంటర్ అంటే ఆ క్లౌడ్లో ఉంది కదా ఇప్పటివరకు, ఆ క్లౌడ్లో ఉన్న దాన్ని మన సిస్టంలోకి తెచ్చుకోవడం అనమాట ఇది. సో ఇది స్టెప్ 1. ఓకేనా, స్టెప్ 1. ఇప్పుడు నాకు డెస్క్టాప్ పైన ఇది క్రియేట్ అయిపోయింది. ఇది ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద ఉంది కదా ఈ పాత్. సో డెస్క్టాప్ పైన ఈ డిఎస్ఎస్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. అది ఓపెన్ చేసి చూస్తే readme.md ఫైల్ ఒక్కటే ఉంది. దీంట్లో యాక్చువల్లీ హైడ్ అయి ఉన్న ఫైల్ ఒకటి ఉంటుంది, ఇగో .git అని ఒక ఫైల్ ఉంటుంది అనమాట. అది మనకు అవసరం లేదు, దాన్ని డిలీట్ చేయకండి, అది ఉండడం వల్లనే ఈ గిటబ్ వర్క్ అవుతుంది. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలి. ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేయడానికి రైట్ క్లిక్ చేసి గిట్ బ్యాష్ హియర్ అని కొట్టొచ్చు, లేకపోతే ఇక్కడ ఇదే బ్యాష్లో సిడి స్పేస్ ఏంటది బిఎస్ఎస్ కదా, బిఎస్ఎస్ అని కొడితే వచ్చేసారు అనమాట. సో ఇప్పుడు బిఎస్ఎస్లో ఉన్నాం. ఇక్కడ మెయిన్ అని ఉంది కదా, ఇది బ్రాంచ్ నేమ్, దీని గురించి అవసరం లేదు మనకి ఇప్పుడు, తర్వాత చూసుకుందాం. సో ఇక్కడ ఎల్ఎస్ అని కొడితే దాంట్లో ఉన్న ఫైల్ లిస్ట్ వస్తుంది, మనకు తెలిసే ఉబుంటు కమాండ్ అది. సో ఇప్పుడు ఏంటంటే మన కోడ్స్ అన్ని ఉన్నాయి కదా, ఆల్రెడీ రాసే పెట్టుకున్నారు కదా మీరు, మీ ఫోల్డర్, మీ లోకల్ ఫోల్డర్ ఇది, అంటే లోకల్లో గ్రాఫ్స్ అని, లింక్ లిస్ట్ అని ఇట్లా ఫోల్డర్స్ అన్ని ఉన్నాయి. ఈ రెండు ఇట్లా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఈ గిట్ హబ్ ఫోల్డర్ ఉందా, ఈ డిఎస్ఎస్ అనే ఫోల్డర్, ఇప్పుడు క్లోన్ అయిన తర్వాత వచ్చిన ఫోల్డర్ ఉంది కదా మెయిన్ ఫోల్డర్, దాంట్లోకి పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ చేయడం వరకు క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మన లోకల్ కోడ్ని ఈ గిట్ హబ్ ద్వారా మనకు వచ్చిన ఇది ఉంటుంది కదా ఫోల్డర్, ఆ ఫోల్డర్లోకి పేస్ట్ చేసేయాలి. ఇక్కడ వరకు క్లియరా? సెట్టా, ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ కమాండ్స్ రాసుకోండి, ఒక 4 కమాండ్స్ ఉంటాయి, గుర్తు పెట్టుకోండి, రాసుకోవడం అవసరం లేదు, చిన్నవే కాబట్టి గుర్తుంటాయి. ఇది గిట్ హబ్ రిలేటెడ్ కాబట్టి అన్నిటికీ ముందు గిట్ అనేది ఉంటుంది ప్రతిదానికి. గిట్ స్టేటస్ కొడితే ఏంటి అని అంటే మన క్లౌడ్ ఉంది కదా, అంటే బేసిక్గా ఇది, దీంట్లో ఏమీ లేదు అంటే దీంట్లో నీ లోకల్లో ఉన్న దానికి చేంజ్ ఏంటి, తేడా ఏంటి అంటే లోకల్లో రెండు ఫైల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, కానీ క్లౌడ్లో అవేం లేవు అనమాట. సో అది ఇక్కడ చూపిస్తుంది ఏంటి అని అంటే ఇగో ఈ 2 ఫైల్స్ ఇంకా అందులో లేవు అని చూపిస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఏంటి ఫస్ట్ స్టెప్ అంటే గిట్ స్టేటస్. ఎప్పుడైనా ఏదైనా ఏమంటారు, ఫస్ట్ అప్లోడ్ చేసే ముందు ఈ గిట్ స్టేటస్ అని ఒకటి టైప్ చేయాలి. ఏమైనా డౌట్? ఎవరు మైక్ ఆన్ చేసిరు? ఓకే, ఎవరు చేయలేదా? ఫైన్. సో గిట్ స్టేటస్ అని కొట్టాలి. అప్పుడు ఇక్కడ 2 ఫైల్స్ ఇంకా అప్లోడ్ చేయాలి అని అది మనకు చెప్తుంది. తర్వాత ఏంటనంటే గిట్ కమిట్. సో ఇక్కడ కమిట్, పుష్, పుల్, ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కమిట్ అంటే ఏంటి అని అంటే మొత్తం అంటే రాకెట్ లాంచింగ్ కి సిద్ధంగా ఉంది అన్నట్టు అనమాట. అంటే దాన్ని మొత్తం సెట్ చేసి పెట్టేసేయడం, అంతా అయిపోయింది, ఫైనల్ గా కమిట్ చేసేద్దాము అని ఒకటి చెప్పేయడం. అండ్ పుష్ అంటే ఏంటంటే డైరెక్ట్ దాంట్లోకి ఏమంటారు, రాకెట్ ని లాంచ్ చేయడం అనమాట. కమిట్ అంటే ఏంటంటే రాకెట్ ని రెడీ చేసి పెట్టడం, పుష్ అంటే ఏంటంటే రాకెట్ ని లాంచ్ చేయడం అన్నట్టు. ఓకేనా? సో అది సో ఫస్ట్ రెడీ చేసి పెట్టాలి. రెడీ చేసి పెట్టే ముందు ఏంటనంటే మనకి రాకెట్స్ అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేయాలన్నమాట. అంటే మన టర్మ్స్ లో ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫైల్స్ ని మనం యాడ్ అని ఒక కమాండ్ ఉంటుంది. సారీ, గిట్ కమిట్ కాదు, గిట్ యాడ్ సెకండ్ కమాండ్. గిట్ యాడ్ అన్ని ఫైల్స్ యాడ్ చేయాలి ఇప్పుడు. అంటే గ్రాఫ్ bfs.cpp ఇట్లా అన్ని ఫైల్స్ స్పేస్ ఇచ్చి దాని పేరు దీని పేరు అన్ని పేర్లు కొట్టాలి. అట్లా కొట్టడం మనకు బద్ధకం కాబట్టి గిట్ యాడ్ డాట్ పెట్టేస్తే అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతాయి అనమాట. అంటే దీన్ని మొత్తం ఇప్పుడు అసెంబుల్ అయిపోయింది అంతా, మనం అప్లోడ్ చేయాల్సిన ఫైల్స్ అన్ని అసెంబుల్ అయిపోయినాయి. తర్వాత ఏంటంటే గిట్ కమిట్ అనమాట.
గిట్ కమిట్. కమిట్ చేసే ముందు ఇక్కడ మనకు అర్థం కావాలి కాబట్టి ఒక చిన్న మెసేజ్ రాయాలి. ఈ చిన్న మెసేజ్ మ్యాండేటరీ అనమాట. గిట్ కమిట్ -m అని అంటే మెసేజ్ రాయడం. అక్కడ మనం ఏమంటారు, ఫస్ట్ ఏం రాద్దాం, ఏదైనా ఒకటి చెప్పండి. అంటే వీటి గురించి డిస్క్రిప్షన్ మనకు అర్థమయ్యేటట్టు. అంటే ఇది గ్రాఫ్స్ రిలేటెడ్ కాబట్టి గ్రాఫ్స్ కోడ్స్ అని రాద్దాం. ఎంటర్. సో ఫైన్. యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ప్లీజ్ టెల్ మీ హూ యు ఆర్ అంటే నేను ఎవరో దానికి తెలియదంట పాపం. సో అది యాక్చువల్లీ ఈ చిన్న రెండు ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చేస్తుంది. అది ఎగ్జిక్యూట్ చేసేద్దాం. యూజర్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు మీ మెయిల్, ఇంకా ఇంకోటి ఏంది user.name. ఇది ఫస్ట్ టైం, ఓన్లీ ఫస్ట్ టైమే చేయాలి, తర్వాత అవసరం లేదు. సో ఫైన్, అయిపోయింది. తర్వాత ఇప్పుడు సేమ్ గిట్ కమిట్ -m గ్రాఫ్ కోడ్స్ అని పెట్టేసేయాలి. అవి గ్రాఫ్ కోడ్స్, రైట్, అయిపోయింది. ఇప్పుడు గిట్ పుష్. గిట్ పుష్ అని కొట్టేసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ అయిపోతాయి అన్నమాట. అప్లోడ్ అయ్యే ముందు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకనంటే ఎవరు పడితే వాళ్ళు పుష్ చేయడానికి ఉండొద్దు కదా. మన దాంట్లో ఇట్లా వస్తుంది ఒక పాపప్, అంటే సైన్ ఇన్ చేయొచ్చు, అంటే బ్రౌజర్ నుండి కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. లెట్స్ వెయిట్, అది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఫైన్, అయిపోయింది, అథెంటికేషన్ అయిపోయింది. ఇది క్లోజ్ చేసేయచ్చు. సో ఇక్కడ వచ్చేసింది కదా, మనకి సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఏది ఇక్కడ ఉంది సక్సెస్ అని? ఇక్కడ లేదు, ఇక్కడ మెయిన్ టు మెయిన్ అని వచ్చేసింది. సక్సెస్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకి ఈ డిఎస్ఎస్ ఫోల్డర్ ఉంది, డిఎస్ఎస్ ఫోల్డర్ ఓపెన్ చేసి రీలోడ్ కొడదాం. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయినాయి అనమాట. ఇగో ఫస్ట్ది, సెకండ్ది, గ్రాఫ్స్ కోడ్స్ అంతే. సో సింపుల్గా ఇది ఇట్లా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి అనుకుంటే, అంటే మీరు ఆల్రెడీ రాసే పెట్టుకొని ఉంటారు కదా. సో ఇట్లా మీ లోకల్ ఇవి, అంటే లోకల్గా మీరు రాసుకొని పెట్టుకున్నాయి. అంటే ఇట్లా ఉండదు, అందరు ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టిరేమో తెలియదు. సో అందరు కోడ్స్ ఇట్లుంటాయి కదా. సో ఇట్లుంటాయి కదా, ఇట్లా వీటన్నిటిని ఏం చేయాలి అని అంటే కాపీ చేసుకొని, ఇవి ఏమేం పేస్ట్ చేయాలి అందులోకి అనేది ఇవన్నీ కాపీ చేసుకొని మనం ఇది డిఎస్ఎస్ అనేది డెస్క్టాప్ మీద క్రియేట్ అయిన ఫోల్డర్కి పేస్ట్ చేసేస్తే ఇప్పుడు ఫస్ట్ కమాండ్ ఏంది, గిట్ స్టేటస్ అంటే ఇగో ఇంకా ఇన్ని ఉన్నాయి యాడ్ చేయడానికి అని చెప్తుంది. ఇప్పుడు గిట్ యాడ్, ఇంకొకటి చెప్తా చిన్నది. ఆల్రెడీ ఇందులో రెండు ఉన్నాయి కదా, ఆ రెండిట్లో graphs_dfs అని ఒకటి ఉంది అనుకోండి. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసి ఒక చిన్న లైన్ మాడిఫై చేద్దాం. సార్ లాస్ట్కి ఐడి నెంబర్ యాడ్ చేయమన్నాడు కాబట్టి సింపుల్ ఒట్టిగా జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ B17 సంథింగ్ ఇట్లా యాడ్ చేద్దాం. యాడ్ చేసి సేవ్ చేసేసి ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం మనం గిట్ స్టేటస్. ఇగో మాడిఫైడ్ అంటే దానికి తెలుస్తుంది అనమాట, మనం చేంజ్ చేసింది ఇక్కడ మాడిఫై చేసిరు వాళ్ళు, ఈ ఫైల్లో కొన్ని మాడిఫికేషన్స్ జరిగినాయి అనేది తెలుస్తుంది అనమాట. ఇది మాడిఫైడ్, అట్లా 2 టైప్స్ ఉంటాయని చెప్పడానికి ఇది క్రియేట్ చేసినాం మీకోసం. ఈ మాడిఫైడ్ అని సపరేట్గా ఒకటి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్గా న్యూ ఫైల్స్ అనమాట. సో ఇవన్నీ యాజ్ యూజువల్. సెకండ్ స్టెప్ గిట్ యాడ్ డాట్ అంటే అన్నిటిని యాడ్ చేయడం. తర్వాత గిట్ కమిట్ -m అని అంటే ఏంది, మెసేజ్. ఇక్కడ మెసేజ్ రాయాలి, ఏమని రాయాలి అని అంటే మెసేజ్ తర్వాత డబుల్ కోట్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మెసేజ్ ఏమని రాయొచ్చు, సమ్ న్యూ కోడ్స్ అని రాసేసి ఎంటర్ కొట్టేసి అయిపోతుంది. ఫైనల్ 4th స్టెప్ ఏంటంటే గిట్ పుష్. సో అంతే, అప్లోడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇగో ఇవన్నీ అప్లోడ్ అయిపోయినాయి. సో ఇవన్నీ న్యూ కోడ్స్ అనమాట. ఇగో న్యూ కోడ్స్. సో ఇప్పుడు readme.md ఫైల్ అని ఉందిగా, ఇది ఏంది అనేది చూద్దాం. readme.md ఫైల్ ఏంటి అని అంటే నీ గిట్హబ్ రెపో ఓపెన్ చేసిన అనుకో ఎవరైనా,
వాళ్ళకి ఏం తెలియదు కదా నీ దాని గురించి. అంటే నా దాంట్లో ఇవి ఉన్నాయిరా బాబు, ఇవి ఉన్నాయిరా బాబు, ఇట్లా చూసుకో, అందులో చూసుకో, ఆ ఫోల్డర్లు అవి ఉన్నాయి, ఈ ఫోల్డర్లు ఇవి ఉన్నాయి అని చెప్పాలి కదా వాటికి. అంటే ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవచ్చు. దిస్ ఇస్ డేటా స్ట్రక్చర్ రెపో అని ఉంది కదా, ఇక్కడ we have all codes related to something blah 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 ఏదో ఒకటి రాయొచ్చు అనమాట. ఇక్కడ అట్లా రాసి సేవ్ చేసుకోవచ్చు. 1 సెకండ్. సో అట్లా అంటే బేసిక్గా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇది ఇన్స్ట్రక్షన్స్ టెక్స్ట్ ఫైల్ లాగా, ఇన్స్ట్రక్షన్ ఫైల్ లాగా, readme.md ఫైల్ అంటే. సో అంతే సింపుల్. ఈ ఫోర్ కమాండ్స్, ఆ 4 కమాండ్స్ గుర్తున్నాయా? ఏంటి అని అంటే ఒకసారి టెక్స్ట్ ఫైల్ రాస్తా. ఆ 4 కమాండ్స్ ఏంటివంటే ఒకసారి టైప్ చేయండి చూద్దాం. కరెంట్ పోయింది. స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? కమిట్, స్టేటస్, పుష్, ఫుల్. వెరీ గుడ్. ఒక్కసారి ఆర్డర్ కూడా మ్యాండేటరీ. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ స్టేటస్, అంటే జస్ట్ చెక్ చేయడం కోసం. ఫస్ట్ ఏంటి? స్టేటస్. అదేంటి? గిట్ స్టేటస్. సెకండ్ ఏంటి? అది స్టేటస్ దేనికి అని అంటే ఏమేం చేంజెస్ ఉన్నాయి, జస్ట్ టు ట్రాక్ చేంజెస్ అనమాట. తర్వాత గిట్ యాడ్ డాట్. యాక్చువల్లీ ఇక్కడ ఫైల్ నేమ్స్ రాయాలి, ఫైల్ నేమ్స్ రాయాలి. కానీ ఫైల్ నేమ్స్ కంటే షార్ట్ కట్ ఏంది అని అంటే డాట్ పెడితే, డాట్ అంటే తెలిసేగా ఆల్ ఫైల్స్ అనమాట డాట్ అంటే. 3 ఏంటి అని అంటే గిట్ కమిట్ -m ఎనీ మెసేజ్, అంటే షార్ట్ మెసేజ్ అబౌట్ దట్ అప్లోడ్, అంటే నువ్వు అప్లోడ్ చేసే ఫైల్స్ గురించి షార్ట్ మెసేజ్. 4th గిట్ పుష్. అంతే, సింపుల్. సో మనకి ఇప్పటి వరకు అయితే, అంటే ఈ డిఎస్ అసైన్మెంట్ వరకు అయితే ఈ 4 కమాండ్స్ సరిపోతాయి. సో అంతే సింపుల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గిట్ ఇగ్నోర్ అని ఒకటి ఉంటుంది. ఆ గిట్ ఇగ్నోర్ ఏంటి? ఇందాక ఫస్ట్లో చెప్పిన కదా, గిట్ ఇగ్నోర్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే ఇక్కడ మనకి ఈ డిఎస్ఎస్ అనేది ఒక ఇది ఉంది కదా, దీంట్లో మనకు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసినాం అనుకో, సీక్రెట్స్ అనే ఫోల్డర్. ఆ సీక్రెట్స్ అనే ఫోల్డర్ ఏంటంటే అందులో మన సీక్రెట్స్ ఉంటాయి అనమాట. ఆ సీక్రెట్ ఫోల్డర్స్ పబ్లిక్ గా పెడితే బాగుండదు కాబట్టి ఆ గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ ఉంటుంది కదా, ఆ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్లో ఈ సీక్రెట్స్ అని ఒకటి పెడతాం అనమాట. అంటే సీక్రెట్స్ డైరెక్టరీ అప్లోడ్ చేయకు నువ్వు, అంటే సీక్రెట్స్ డైరెక్టరీని పట్టించుకోకు అని చెప్పడం గిట్ ఇగ్నోర్ ఫైల్. అంతే, అంటే సింపుల్గా. అంటే ఇగ్నోర్ అంటే ఏంది? దాన్ని ఏం చెయ్యకు, దాన్ని ఏం పట్టుకో, దాన్ని ఏం చూడకు అని అర్థం అనమాట. ఓకే. సో పైన గిట్ స్టేటస్, గిట్ యాడ్, స్మాల్ జీ, క్యాపిటల్ జీ కాదు, ఓకేనా. గిట్ కమిట్ -m అని అంటే మెసేజ్, -m స్పేస్, ఇక్కడ శిరీష -m స్పేస్, తర్వాత గిట్ పుష్. అంతే, దట్స్ ఇట్. ఇంకా ఎనీ డౌట్స్? ఇంకేమన్నా క్లారిటీ కావాలా దీని గురించి అంటే చెప్పండి. గిట్ స్టేటస్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. అంతే గిటప్. అంతకంటే పెద్ద ఏమి ఉండదు. సో అది. ఎనీ డౌట్స్? నో డౌట్సా? క్లియర్ అయితే ఓకే, క్లియర్ అని మెసేజ్ పెట్టండి. క్లియర్, ఒక క్లియర్. 13 మెంబర్స్, 2 క్లియర్స్, 3 more 10 members, 4.
5 రాసుకున్నా చేసేయొచ్చు ఏం గాదు. మీరు చేసేయండి ఏం గాదు. ప్రాబ్లమ్ ఏం లేదు పెద్దగా. అంటే ఏమో మళ్ళా మీ ఇష్టం సార్ చెప్పిండు గదా! అసైన్‌మెంట్‌లో మళ్ళీ చెక్ జేస్తా కోడ్స్ అని. అట్లా అన్నమాట. రాసేయండి ఆల్రెడీ రాసే ఉంటారు గదా! రాసినయన్నీ దీంట్లోకి అప్‌లోడ్ చేయండి అంతే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు.